హలో అమ్మాడీస్, నేను మీ బేబీ డాక్టర్ని సువిధాని. ఇవాళ మనం మాట్లాడుకుందాం ఒక చిన్నపాటి పెద్ద విషయం గురించి. మీరు వినగానే భయపడిపోకండి. నేను చెప్పేది ఫైబ్రాయిడ్స్ గురించి. ఫైబ్రాయిడ్స్ అంటే ఏమిటి? గర్భాశయం అంటే పిల్లలు పుట్టే చోటని గుర్తుంది కదా. ఆ గర్భాశయంలో కొన్నిసార్లు చిన్న చిన్న రక్తపు ముద్దలు పుడుతూ ఉంటాయి. అవి పరిచయం లేని అతిథుల్లా వచ్చి కూర్చుంటూ ఉంటాయి. వాటినే మనం ఫైబ్రాయిడ్స్ అంటాం. క్యాన్సర్ కాదు బాబు, కానీ కొంచెం తల తినేస్తూ ఉంటాయి. ఎవరి వల్ల వస్తాయి ఈ ఫైబ్రాయిడ్స్కి? కొంతమంది స్నేహితులు ఉన్నారు. హార్మోన్లు పెరిగినా, ఇంట్లో అమ్మకి వచ్చేసినా, ఆర్ లేటుగా ప్రెగ్నెంట్ అవుతానన్నా వచ్చేస్తాయి. పీరియడ్స్ ఎక్కువ రోజులుంటే వీటికి పండగే. లక్షణాలు ఎలా ఉంటాయి? బ్లీడింగ్ అంటే బ్లీడింగ్, ఎన్ని అడ్డుకట్టలేసినా ఆగదమ్మా. తొడల్లో నొప్పి, నిద్ర పట్టదు, చిన్న చిన్న పనికి ఊపిరి పులివేస్తుంది. బాత్రూంకి రోజు 10 సార్లు పరుగు. బిడ్డలు కావాలన్నా కొంచెం ఆటంకమే. ట్రీట్మెంట్ అంటారా? చెప్తాను వినండి. చిన్నవైతే చూసుకోవచ్చు. కొన్నిసార్లు మాత్రలు, కొన్నిసార్లు ఇంజెక్షన్స్ వేయడం వల్ల కంట్రోల్గా ఉంటాయి. కానీ పెద్దదైతే బొమ్మ తెచ్చి తీయాలి, అంటే ఆపరేషన్. అదే మయోమెక్టమీ. అంటే ముద్దలు మాత్రం తీస్తే మయోమెక్టమీ అంటాము. గర్భాశయానికి రిటైర్మెంట్ ఇచ్చేస్తే అదే బాబు హిస్టెక్టమీ చేస్తేనేమో మొత్తం గర్భాశయాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఇంకా ఒక లేటెస్ట్ ట్రీట్మెంట్ వచ్చింది. అదేంటంటే రక్తనాళాల్లో మందు వేస్తారు. వినడానికి కొంచెం తేడాగా ఉన్న ట్రీట్మెంట్ బాగుంటుంది. దీన్ని ఎలా దూరం పెట్టాలి అంటే, ఆహారం మంచిగా తినాలి, అలిసేంత నడవాలి, నిద్ర సరిగ్గా పోవాలి. ఏమైనా చిన్న బాడీలో మార్పులు కల్పిస్తే డాక్టర్ని కలవాలి. మరి అమ్మాడీస్, నేను చెప్పిన అన్ని బాగా గుర్తున్నాయిగా ఫైబ్రాయిడ్స్ గురించి? ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా నవ్వండి. మరొక టాపిక్తో మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు సెలవు. మరిన్ని వివరాలకి సువిధా ఫర్ విమెన్కి వచ్చేసేయండి. అదే అండి, మన కాప్రాలో రత్నదీప్ సూపర్ మార్కెట్ పైన ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో. కాంటాక్ట్ నెంబర్ 7057705793. బాయ్.